ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కానీ ఈమె కావాలనే తన పెళ్లి చెడగొట్టుకోడానికి చండాలంగా తయారవుతుంది. రెస్టారెంట్లో తనను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చే కుర్రాడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే ఈమె తన ఎదురుగా ఉన్న కుర్రాడిని చూసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటుంది. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఈమె తన లవర్ అన్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడితో వచ్చిన తన ఫియాన్సీ ఇతడికి ముందే లవర్ ఉందని తెలిసి కోపంతో వెళ్లిపోతుంది. అప్పుడు ఈమె ఆ కుర్రాడి ముఖం సరిగ్గా చూడగా ఇతడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు అని తెలుస్తుంది. వెంటనే ఈమె ఇతడికి క్షమాపణ చెప్తుంది. కానీ ఈ కుర్రాడు తన పెళ్లి చెడగొట్టినందుకు ఈమెను ఏమీ అనడు. అయితే ఈ కుర్రాడు నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఇది వినగానే ఈమె షాక్ అయిపోతుంది. అయితే ఈ కుర్రాడు అందంగా ఉండటం వలన ఈమె ఇతడితో పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే ఈ కుర్రాడు కోటీశ్వరుడు అని, అలాగే ఇతడు తన పెద్దలు అరేంజ్ చేసిన పెళ్లి చూపుల కోసం ఈ రెస్టారెంట్కి వచ్చాడని ఈమెకు తెలియదు. అయితే ఇతడికి ఈ అమ్మాయి పనులు చిలిపిగా అనిపించి ఈమెనే పెళ్లి చేసుకుంటాడు. ఇంతలో అక్కడికి తన లగ్జరీ కారు వస్తుంది. అయితే కోటీశ్వరుడు అయిన తన బాస్ పేద అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూసి అసిస్టెంట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఈ కుర్రాడు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువస్తాడు. ఇంత పెద్ద ఇల్లు చూసి ఈమె ఆశ్చర్యపోతుంది. అయితే ఈ కుర్రాడు తాను కోటీశ్వరుడు అని ఈమెకు చెప్పకుండా ఇది అద్దె ఇల్లు అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఈమె స్నానం చేస్తుంది. దీనితో ఈమె అసహ్యంగా వేసుకున్న మేకప్ అంతా పోతుంది. స్నానం పూర్తి చేసి బయటకు వచ్చిన ఈ అమ్మాయిని చూసి ఆమె అందానికి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. ఇంతలో ఇతడి ముక్కులో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి.